This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఇండియన్ రైల్వేస్ నుంచి 2569 ఉద్యోగాల కోసం కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 55,000కి పైగా జీతం అయితే పొందొచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు 10th తర్వాత డిప్లొమా కానీ లేదా డిగ్రీ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం అయితే లేదు. సో మీరు సెలెక్ట్ అయ్యాక కూడా మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అయితే పొందొచ్చు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఇదే ఇండియన్ రైల్వేస్లో ఎన్టీపీసీ నుంచి 3058 వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి మాత్రం 12th క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే ఇంటర్ కానీ, ఐటీఐ కానీ, డిప్లొమా కానీ లేదా హయ్యర్ స్టడీస్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. వీటికి సెలెక్ట్ అయితే మాత్రం స్టార్టింగ్లోనే మంత్లీ 45,000 వరకు శాలరీ పొందొచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. మన సొంత రాష్ట్రంలో సికింద్రాబాద్ ఇలాంటి రైల్వే స్టేషన్స్లోనే మీరు పోస్టింగ్ అయితే పొందొచ్చు. దీనికి సంబంధించి కూడా డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మన ఇండియన్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఆర్ఆర్బీ వాళ్ళైతే జేఈ, డిఎంఎస్ అండ్ సిఎంఈ అని 3 types ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు 0/2025 అడ్వర్టైజ్మెంట్ నెంబర్తో నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనికి కావాల్సిన అంటే ఈ డీటెయిల్స్ మొత్తం మీరు కావాలనుకుంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.rrbapply.gov.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ అయితే చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ వచ్చేసి ఇండియన్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు 2569 వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ అయినా ఎవరైనా ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. మీకు చాలా మంచి శాలరీస్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అక్రాస్ ద ఇండియా మీరు పోస్టింగ్ అయితే పొందొచ్చు. సో మన సొంత రాష్ట్రంలో ఉన్న రైల్వే స్టేషన్స్లో కూడా పోస్టింగ్ అయితే పొందొచ్చు. కాబట్టి ఎవరు కూడా అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో శాలరీ డీటెయిల్స్ చూద్దాము. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇండియన్ గవర్నమెంట్ 7th CPC పే లెవెల్ 6 ప్రకారం బేసిక్ పేనే 7th CPC పే లెవెల్ 6 ప్రకారం 35,400 ఉంటుంది. కానీ ఇవి సెంట్రల్ గవర్నమెంట్లో, అది కూడా ఇండియన్ రైల్వేస్లో జాబ్స్ కాబట్టి అడిషనల్గా చాలా అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. మీరు ఈజీగా మంత్లీ 50,000కి పైగా శాలరీ పొందొచ్చు. ఎందుకంటే చూడండి, మీకు డిఎన్ఎస్ అలవెన్స్ ఉంటుంది, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్, టీఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, పెన్షన్, మెడికల్ ఫెసిలిటీ, ఇలా మీకు చాలా అడిషనల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. జేఈ పోస్టులకి, జూనియర్ ఇంజనీర్ పోస్టులకి డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ రిలవెంట్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్, అంటే మీరు సివిల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్లో కానీ, ఎలక్ట్రానిక్స్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. డిఎంఎస్ అంటే డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులకి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఈ సిఎంఈ అంటే కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఇన్ బీఎస్సీ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ యాజ్ మెయిన్ సబ్జెక్ట్స్గా పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఖచ్చితంగా ఓన్లీ ఈ 3 types ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళకి క్వాలిఫికేషన్ లేకున్నా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, అప్లై చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత దానిలో క్వాలిఫై అయిన వాళ్ళకు DV ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్. దాని తర్వాత మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు నెగిటివ్ విధానం కూడా ఉంటుంది. ఈ ఎగ్జామ్లో మీకు అంటే ఈ CBTలో నెగిటివ్ విధానం 1/3 ఉంటుంది. అంటే మీరు 3 తప్పు పెడితే ఒక రైట్ పెట్టిన ఆన్సర్ కూడా తప్పు అయిపోతుంది. ఖచ్చితంగా అవన్నీ చూసుకోండి. తర్వాత మీకు మల్టిపుల్ షిఫ్ట్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి మీకు ఫైనల్గా నార్మలైజేషన్ కూడా ఉంటుంది CBTకి సంబంధించి. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి మీకు GA జనరల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అంటే జనరల్ స్టడీస్ నుంచి, అంటే ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ వాటి నుంచి కూడా అడుగుతారు. ఇంకా మీకు టెక్నికల్ నాలెడ్జ్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. అంటే మీకు క్వాలిఫికేషన్ ఏది ఉంటుందో ఆ క్వాలిఫికేషన్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. టోటల్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 120 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. అంటే మీకు 2 hours టైం అయితే ఇస్తారు.
నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మాత్రం చూడండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతేనేమో విశాఖపట్నము, విజయవాడ, తిరుపతిలో కండక్ట్ చేస్తారు. ఇంకా మిగతా ఈ తెలంగాణ వాళ్ళకైతేనేమో హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ ఓన్లీ ఈ లొకేషన్స్‌లో మాత్రమే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు ఏ లొకేషన్ కావాలని చెప్పి కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మీకు 4th అక్టోబర్ 2025న నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్ మాత్రం 31st అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీకు ఇంకా అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. మీకు అప్లికేషన్ స్టార్ట్ అయినాక ఒకవేళ డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్‌లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేస్తే మీ ఇంట్రెస్ట్‌ని బట్టి నేను డీటెయిల్ వీడియో చేయడానికి చూస్తాను. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 30th నవంబర్ వరకు ఉంటుంది. అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది. అందరికి ఒకేలా ఉండదు. ఉన్న వాళ్ళకు మీకు 2nd డిసెంబర్ వరకు అప్లికేషన్ ఫీ పే చేసుకోవచ్చు. ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటే 3rd నుంచి 12th డిసెంబర్ వరకు చేసుకోవచ్చు. ఈ స్క్రైబ్ వాళ్ళు ఎవరైనా ఉంటే 13 నుంచి 17 వరకు. అండ్ CBT ఎగ్జామ్‌కి సంబంధించి డేట్స్ ఇంకా ఇవ్వలేదు. వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్‌లోనే అప్డేట్ చేశారు. చెక్ చేస్తూ ఉండాలి. సో తర్వాత అప్లికేషన్ ఫీ ఉంటుందని చెప్పాను కదా. ఫస్ట్ SC, ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, PWBD ఇంకా మైనారిటీ వాళ్ళకు 250 రూపీస్ ఉంటుంది. కాకపోతే మీరు CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అటెంప్ట్ చేస్తే ఆ 250 రూపీస్ రీఫండ్ చేస్తారు. మిగతా వాళ్ళకు జనరల్, OBC, EWSలో మేల్ క్యాండిడేట్స్కి 500 ఉంటుంది. దీనిలో కూడా ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే 400 రూపీస్ రీఫండ్ చేస్తారు. సో మీరు కాబట్టి మీకు మ్యాక్సిమం అప్లికేషన్ ఫీ లేనట్లే. ఉన్న వాళ్ళకు కూడా 100 రూపీస్ ఉంటుంది. కాబట్టి మంచిగా రైల్వేస్లో పర్మనెంట్ జాబ్ కావాలి, క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అనుకుంటే ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చూడండి. ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత మీకు ఎలా చేసుకోవాలనేది కూడా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. దానిలో అకౌంట్ ఉంటే అకౌంట్ డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఆధార్ లేదా ఫోటో ఐడి తోటి వెరిఫై చేసుకోవాలి. అప్లికేషన్ మొత్తం కేర్ఫుల్గా ఫిల్ చేయాలి. తర్వాత డాక్యుమెంట్స్ మీకు అంటే ఈ ఫోటో, సిగ్నేచర్ అవి అడుగుతుంది. అవి కూడా ఇచ్చేసాక అప్లికేషన్ ఫీ మీ కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీ వస్తుంది. ఫీ పే చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా DV అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. rrbapply.gov.in అని చెప్పి. ఇందులో ఏం చేయాలంటే కిందకి స్క్రోల్ చేసి ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఆధార్తో కానీ అకౌంట్ క్రెడెన్షియల్ దగ్గర లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేదనుకో బ్లూ కలర్లో క్రియేట్ అయిన అకౌంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో అంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఈ ప్రాసెస్ అనమాట. మీ నేషనాలిటీ, కేటగిరీ డీటెయిల్స్, పర్సనల్ అంటే నేము అన్నీ ప్రాపర్గా ఇచ్చేసాక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ దగ్గరికి వెళ్ళిపోతే మీ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఈమెయిల్ కానీ మొబైల్ నెంబర్ తోటి పాస్వర్డ్ దగ్గర ఐఎమ్ నాట్ ఏ రోబోట్ దగ్గర టిక్ చేసి రిజిస్టర్ అంటే లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకుని మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామినేషన్ డేట్స్ అప్డేట్ చేస్తారు. వీళ్ళు ఆఫీషియల్ వెబ్సైట్లోనే ఎగ్జామినేషన్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి DV ఇవన్నీ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. మీకు అప్లికేషన్ అయితే 31st అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే మాత్రం వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేస్తే మీ రెస్పాన్స్ని బట్టి డీటెయిల్ వీడియో చేయడానికి చూస్తాను. సో మీకు అప్లికేషన్ స్టార్ట్ అయినాక మీకు ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అప్లికేషన్ స్టార్ట్ అయినాక మీకు అక్కడ అప్డేట్ అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిన ఈ NTPCలో గ్రాడ్యుయేట్ వేకెన్సీస్ కానీ NTPC అండర్ గ్రాడ్యుయేట్ వేకెన్సీస్కి అప్లికేషన్ స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి కూడా నేను ఈ 2 వాటికి సంబంధించి డీటెయిల్ వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ మన ఛానల్లో ఉంటే మీరు అక్కడ నుంచి యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఇండియన్ రైల్వేస్ కింద పనిచేస్తున్న RRB వాళ్ళు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు అయితే రైల్వేస్లో పర్మనెంట్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఈ డీటెయిల్స్ మొత్తం వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి చూసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. మంచి క్వాలిఫికేషన్ ఉండి సొంత రాష్ట్రంలో రైల్వేస్లో పర్మనెంట్ జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.